కూర్చొని తోలితే కొంచెం కాన్షియస్నెస్ ఉంటుంది. దాని నుంచి నేను ఇలా ఫ్రీగా అనుకొని తోలుతున్నాను. ఈ గాలి వెదర్ అంతా చూస్తుంటే నాకు ఒక మంచి పాట పాడాలనిపిస్తుంది. ఇవన్నీ పండితే మళ్ళీ వచ్చి ఇంకా చెట్టుకున్నాయని కోసుకొని వెళ్ళిపోవాలి. ఒకసారి థర్డ్ గేర్ వేయవా, నేను క్లచ్ నొక్కుతా. ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్. నేను వెళ్ళే ఫస్ట్ గేర్కి ఏమైపోతుంది. ढूंढा था अब तक बस 2 पल का चैन तुम्हारे హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెల్స్ ఆఫ్ అషు. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నాను. అండ్ మీ అందరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ షూట్ చేసేటప్పుడైనా ఎడిట్ చేసేటప్పుడైనా నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా అవుట్కమ్ ఎలా వస్తుంది అని చెప్పేసి. నాకైతే చాలా బాగా నచ్చింది. కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాను అనమాట ఎడిటింగ్ అంతా. సో మీకు కూడా, ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో ఇది కార్ డ్రైవింగ్ వ్లాగ్ అనమాట. నేను నేర్చుకోవడానికి వెళ్ళి కొంచెం ఫన్గా షూట్ చేద్దామని చెప్పేసి ఇట్లా చేశాను. Take 1. Hey guys, welcome back to my channel. Take 2. Hello guys. Take 3. Hello guys. ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెల్స్ ఆఫ్ అషు. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నాను. అండ్ మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే కార్ డ్రైవింగ్ అనమాట. సో నాకు కొంచెం ఎంతో సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి కార్ డ్రైవింగ్ అనమాట. చాలా రోజుల నుంచి వ్లాగ్ తీద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. సో ఫైనల్లీ హియర్ ఇట్ ఈస్. సో నేను డ్రైవింగ్ చేస్తూ నేను కార్ నేర్చుకోవడం వేరే కార్తో నేర్చుకున్నాను. బట్ ఇది కొత్త కార్ అనమాట. కొంచెం డిఫరెంట్గా అనిపించచ్చు. ఇదేం రోడ్డు? ఇటా? సరే వెళ్దాం పదా. మొత్తం స్ట్రైట్ రోడ్డా? సరే పదా, లెట్స్ గో. నేను వెళ్ళే ఫస్ట్ గేర్కి ఏమైపోతుంది. ఓకే, ఇది ఒక్కసారికి స్టార్ట్ చేయగానే పడిపోయింది. ఆ బండి వచ్చిందని సైడ్కి వెళ్ళా. నువ్వు కొంచెం ఏదో ఫన్ అయినా చేయి, నన్ను మాట్లాడినైనా మాట్లాడిపోయి. వ్లాగ్ అంతా బోరింగ్ ఉంటుంది లేకపోతే. నిజంగా చెప్తున్నా. పడిందా సెకండ్ గేర్? తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. టెంపుల్ ఇక్కడేనా? ఏది మా టెంపుల్? మొత్తం స్ట్రైట్ రోడ్డే ఉంది కదా, సైడ్కి వెళ్ళడానికి లేదు. అంటే ఎక్కువ చిన్నగా ఉంది. మైక్ కనెక్ట్ అయ్యే ఉండాలి. కనెక్ట్ అవ్వలేదేమో అనుకున్నంత వరకు. కెమెరా లేకపోతే ఏం చేయాలి? ఇంక సరిపోద్ది కదా. మనం మొత్తం రివర్స్ వెళ్ళాల్సిన పని కూడా లేదు. ఈ రోడ్లోకి వచ్చాము ఇక ఏమంతా మంచిగా అనిపించట్లేదు. సో మళ్ళీ మెయిన్ రోడ్ మీదకే వెళ్తున్నాము. ఎందుకు అలా దూకుతున్నాము? 20 ఉంది అందుకే. ట్వంటీ కూడా ఇంత స్పీడ్ వెళ్తుంది ఎందుకు నాకు అర్థం కావట్లేదు. వేసైనా ఎట్లా మర్చిపోయినా? ఒకసారి చెప్పట్లేను. థర్డ్ గేర్ వెనక వెహికల్స్ వస్తున్నాయి, నువ్వు స్లో చేసుకున్నావు. ముందుకి నువ్వు పోతావని చూస్తున్నాడు ముందుకి. నేను అందుకే వాడికి సైడ్ ఇస్తున్నా వెళ్ళిపోతాడని. వాడు కాదు, ఆ బండోడు. వాడు నిన్ను చూస్తున్నాడు. నువ్వంత హార్ష్ గా మాట్లాడు. ఒకసారి థర్డ్ గేర్ వేయవా, నేను క్లచ్ నొక్కుతా. ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్. స్ట్రైట్ ముందుకి. స్ట్రైట్ అసలు ఉన్న నాకు అసలు గుర్తురాట్లేదు. ఫస్ట్ సెంటర్, తర్వాత మళ్ళీ సైడ్, మళ్ళీ ఫ్రంట్ కదా. స్ట్రైట్ ముందుకంటే నాకు ఎట్లా అర్థమవుతుంది? సెంటర్ లో తెచ్చి ముందుకి.
ఏంటో వెళ్ళిపోతా ఉన్నా. నాకు i20 బాగా నచ్చింది నడిపేటప్పుడు, కొంచెం స్మూత్గా ఉంది. ఏంటది? కవర్ దాన్ని కరెక్ట్ దాన్ని ఎక్కిస్తావు చూసావా? నేను ఇట్లా పక్కకు వద్దాం అనుకున్నా, మిడిల్లో కాకుండా. అది రాయో ఏదైనా అయి ఉంటే మిడిల్లోకి వెళ్తే తగిలితే ఎందుకు అట్లా నాకు తెలియదు కదా. నా ఫింగర్స్ దగ్గర ఏసీ వస్తుంది, అది ఆపేసేవా? నా చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. మూడ్లో పెట్టుకున్నా కార్ డ్రైవింగ్ అని. కానీ ఏంటంటే ఈ సంవత్సరం అంతా నేర్చుకుంటూనే ఉన్నా నేను. ఈ 7 డేస్లోనే కొంచెం ఈ కారు పర్ఫెక్ట్ అయితే బాగుంటుంది. యాక్చువల్లీ నేను కార్ నేర్చుకున్నాను, కానీ అంత పర్ఫెక్ట్గా రాలేదన్నమాట. సో నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే రాలేదు, బట్ బేసిక్స్ అయితే అంత మంచిగా నేర్చుకున్నాను. గాలి వానుగా ఈ గులాబీ వాన గాయమైనది ఆ గుండెకు తగిలి. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో అయినా తగిడి మీ 2-4. చేస్తావే. మనం కార్లో సాంగ్స్ పెట్టుకుంటే కాపీరైట్ వస్తుందేమో. ఇప్పుడు 4th నుంచి 2ndకి వేస్తావా నువ్వు వెంటనే స్లో చేసుకోవడానికి? 1 by 1 నెంబర్ అలా వెంటనే దాన్ని బట్టి 50 నుంచి డైరెక్ట్ గా 20కి వచ్చిందంటే వెంటనే 2nd గేర్ వేసుకోవచ్చు. ఆటో వాడు కూడా నన్ను క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడే. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఈరోజు నా ఫోటోగ్రాఫర్ మిస్టర్ కార్తిక్. ఇది చెప్పగానే వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమొస్తుంది చెప్పు? మిస్టర్ కార్తిక్ 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 అనేసి. 4th గేర్ వేసుకున్నా. 40 దగ్గరలో ఉంది. ఈ కార్ ఎలా తోలుతారో ఏంటో కానీ కాసేపటికి నాకు కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు వస్తుంది. ఎలా వెళ్తాం అటు? సర్కిల్ ముందు, సర్కిల్ దగ్గర నుంచి రైట్ జరగాలి. రైట్ రైట్ వన్. ఏంటి రోడ్ ఇలా ఉంది? నాకు అది అర్థం కాలేదు. 2nd గేర్లో ఉంది, స్లోగానే ఉంది కదా, వెళ్ళిపోద్ది అనుకున్నా. అది అంతలా ఎగురుతుందని నాకేం తెలుసు. నేను క్లచ్ పట్టుకొని వదిలాను. అందుకే నువ్వు ఆ కార్లో నేర్చుకున్న తర్వాత ఇలాంటి కార్లు ఎక్కాలి. నీకు ఇప్పుడు నుంచి చెప్పినా లేదు, ఏ కార్ అయినా ఒకటే అంటాం. కాదు, ఒక కార్లో నేర్చుకున్నప్పుడు ఆ కార్ కంప్లీట్గా నేర్చుకోవాలి. నువ్వంత హార్ష్గా మాట్లాడు. స్పీడ్ బ్రేకర్ దగ్గర బండి ఇట్లా ఎగిరిందనమాట. నేను యాక్చువల్లీ స్లోగానే ఉంది కదా, వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇంకేం స్లో చేసుకోలే, అదే స్పీడ్లో వెళ్ళిపోయినా. సో ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని అవుతుంటాయి స్టార్టింగ్లో. యాక్చువల్లీ ఇప్పుడు మేము ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాము. నాకు తెలీదు, వెళ్ళే వరకు వెళ్ళాక తెలిసింది ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి. ఇటు ఇంటికి దారి ఉందని చెప్పేసి ఇటు తిప్పమంటే నేను ఇటు ఈ మట్టి రోడ్లోకి తీసుకొచ్చాను అనమాట. కానీ మేము వెళ్ళేది వెంచర్ దగ్గరకు అనమాట. అక్కడ రెడ్ శాండిల్ కూడా ఇవన్నీ వేసారు, సో అక్కడికి తీసుకెళ్తున్నాడు. ఇలా కూర్చొని తోలితే కొంచెం కాన్షియస్నెస్ ఉంటుంది. దాని నుంచి నేను ఇలా ఫ్రీగా అనుకొని తోలుతాను, ఏదో వచ్చిన వాళ్ళలాగా. ఇది రియలైజేషన్. గేట్ దగ్గర ఇదే వెంచర్. ఎవరిది? అదే మందే, ఇదేనా? సో డ్రైవ్ చేసుకుంటే మేము మా వెంచర్ దగ్గరకు వచ్చాం. ఐ విల్ షో యూ, వెయిట్. ఏం చెట్లు ఇవన్నీ? ఓకే, ఇవన్నీ రెడ్ శాండిల్వుడ్ అంట. లుక్ ఎట్ దిస్. సో ఇవన్నీ అవే ముక్కలు, రెడ్ శాండిల్వుడ్ వేసారు ఇక్కడ. ఇక్కడంతా ఒక లుక్ వేసేసి అగైన్ విల్ గో బ్యాక్ టు హోమ్. పొలాల్లో నడవడం కన్నా ఇంకొక డిఫికల్ట్ పార్ట్ ఏమి ఉండదు. మన ఇంకొకటి పాములు. ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ స్నేక్స్. చాలా 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 భయం. ఏ సపోటా రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. చాలా ఉన్నాయిగా. మందేనా చెట్టు? గైస్ లుక్ ఎట్ దిస్, ఎన్ని సపోటాలు ఉన్నాయో ఇక్కడ. వావ్,
కానీ ఇది మందో కాదో తెలియదు, ఒకసారి మందో కాదో కనుక్కొని విల్ టేక్ దిస్ బుజ్జి బుజ్జి ఫ్రూట్స్ టు హోమ్. చాలా 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 ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ చెట్టు నిండా ఉన్నాయి. లుక్ ఎట్ దిస్ గైస్. ఇలా చెట్టు నుంచి డైరెక్ట్గా కోసుకొని తింటే ఆ ఫీలే వేరే ఉంటుంది. బట్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఇది మందో కాదో తెలుసుకుందామని చెప్పేసి. అక్కడ ఒక పక్షి కూడా ఉంది. ఐ విల్ ట్రై టు రికార్డ్ దట్ పక్షి. కనిపిస్తుందా మీకు? ఐ డోంట్ థింక్ సో. మంచి ఎండ పడుతుంది. వింటర్లో ఎండను చూస్తే ఎంత హ్యాపీనెస్ వస్తుందో అసలు. రోజు చలికి ఇంట్లో వణికిపోతూ ఇట్లా ఒక్కసారిగా ఎండ పడితే చాలా మంచిగా అనిపిస్తుంది. సో అది మాదే అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంకా మేమైతే సపోటాలు కోసుకొని వెళ్తున్నాం. యాక్చువల్లీ అన్ని కోయట్లేదు, ఎందుకంటే అవి పండుతాయో లేదో, ఒక 10 కోసుకొని కొంచెం వెళ్ళి తర్వాత పెద్దవి మళ్ళీ కోసుకొని తెచ్చుకోవాలి వెళ్దాం అని చెప్పేసి కొన్ని తీసుకొని వెళ్తున్నాము. ఈ గాలి వెదర్ అంతా చూస్తుంటే నాకు ఒక మంచి పాట పాడాలనిపిస్తుంది. సో నాకు నచ్చిన పాట ఒకటి పాడతాను. ఏం సందేహం లేదు అందాల నవ్వే ఈ సందర్లో తెచ్చింది, ఏం సందేహం లేదు కందేటి సిగ్గే ఈ తొందరలో ఇచ్చింది, ఏం సందేహం లేదు గంధాల గొంతే ఆనందాలు పెంచింది, నిమిషము నేల మీద నిలోని కాలిలాగా ఎదురును చేరుతోంది చిలక. నాకు ఇది ఫేవరెట్ సాంగ్. నాకు సాంగ్స్ పాడడం అస్సలు అసలు రాదు. అందుకే అక్కడ పాట ఒకటి ఉంటే నేను ఒకలా పాడతాను అనమాట. నా ఫ్రెండ్స్ అయితే కాలేజ్లో ఉండేటప్పుడు ఫుల్ ఫన్ చేసేవాళ్ళు నా సాంగ్స్ మీద. బట్ ఎందుకో తెలియదు, నేను ఈ పాట పాడుకున్నప్పుడు నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను. చాలా మంచి రిలీఫ్ ఉంటుంది అనమాట. అదొక కైండ్ ఆఫ్ పీస్ ఇస్తుంది నాకు. పాలు చూడు ఎలా కాడుతున్నాయి. పాల సపోటాలు కదా ఇవి, పైకేనా పెద్దగా? అబ్బాయి కొంచెం పైకి ఏమన్నా కొయ్యాలా ఇవి? నా చేతులంతా బాగా. ఇవన్నీ పండితే మళ్ళీ వచ్చి ఇంకా చెట్టుకున్నాయని కోసుకొని వెళ్ళిపోవాలి. మళ్ళీ కార్లో మాట్లాడుకుందాం. ఓకే గైస్, బాయ్. సో అదే అనమాట కార్ డ్రైవింగ్ బ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను పర్ఫెక్ట్గా అయితే నేర్చుకోలేదు, ఇంకా కొంచెం పర్ఫెక్ట్ అవ్వాలి. సో నాకు అంతా ఒక ఐడియా అయితే వచ్చింది. కొంచెం భయం ఉంటుంది అనమాట, లైక్ వెహికల్స్ వస్తున్నప్పుడు ట్రాఫిక్లో. సో అదంతా కొంచెం పర్ఫెక్ట్ అవ్వాలి, తొందరగానే నేర్చేసుకుందాం. యా, దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.